నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. సంక్షేమ పథకాలే విజయానికి బాటలు వేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వ్యాఖ్య. సింహాచలంలో ఘనంగా అప్పన్న స్వామివారి తెప్పోత్సవం. స్వామివారి దర్శనంతో పరవశించిన భక్తులు. తిరుమలలో వైభవంగా ఆరాధన మహోత్సవాలు. సంగీత ప్రియులతో సందడిగా మారిన తిరుమల గిరులు. రెండో విడత ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టిన అధికారులు. కర్నూలు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్. గుంటూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. బంగారం వ్యాపారిపై రౌడీ షీటర్ల దాడి. ఇక డీటెయిల్ చూస్తే సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడ్డాయని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి చెప్పారు. అనంతపురంలో రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికై 19 మాసాలు కూడా ఎన్నికల సమయంలో మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా అమలు చేస్తున్నాం. ఈ 19 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రాగ ద్వేషాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా అందిస్తామని చెప్పిన ప్రకారం కూడా అన్నీ కూడా అందిస్తూనే ఉన్నాం. అలాగే మరీ ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా కూడా జిల్లా కేంద్రమైన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం కేంద్రము జిల్లా కేంద్రము, ఈ కేంద్రాన్ని కూడా అన్ని రకాల కూడా అభివృద్ధి కూడా చేస్తామని కూడా చెప్తుంది. రోడ్లు మరీ ముఖ్యంగా రోడ్లు కాలువలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా విస్తరించి ట్రాఫిక్ సమస్య అనేది కూడా లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. చెప్పిన ప్రకారమే ఈరోజు అనంతపురం పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా కూడా దాదాపుగా కూడా 138-140 కోట్ల రూపాయలతో ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కూడా పనులు కూడా జరుగుతుంది. రోడ్లను కూడా ఎండ్ టు ఎండ్ అంటే డ్రైనేజ్ టు డ్రైనేజ్ కూడా చేసి వెడల్పు కూడా చేసి కొత్తగా రోడ్లను కూడా నిర్మిస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా తడకలేరు దగ్గర నుంచి ఇక్కడ పాతూరు వరకు కూడా ఎన్హెచ్ రోడ్డు కూడా 67-68 కోట్ల రూపాయలతో పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి జలవిహారం భక్తులను తన్మయపరిచింది. ప్రతి ఏడాది పుష్య బహుళ అమావాస్య రోజు స్వామివారు శ్రీకృష్ణ అలంకారంలో ఉభయదేవులతో సింహగిరి కిందకి వచ్చి తెప్పోత్సవం జరిపించుకుంటారు. పుష్య బహుళ అమావాస్య రోజు స్వామివారిని శ్రీకృష్ణ అలంకారంలో ఉభయదేవులతో సింహగిరి కిందకి తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి పుష్కరిణి మధ్య ఉన్న మండపంలో విశేష ఆరాధనలు జరిపి ప్రదక్షిణ జరిపి అనంతరం గ్రామ తిరువీధిలో ఊరేగింపుగా స్వామివారి పుష్కరానికి చేరుకుని సుందరంగా అలంకరించిన నౌకలో విహరించి భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు.
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురంధర దాసుల ఆరాధన మహోత్సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజున తిరుమలలోని ఆస్థాన మండపంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు, పురంధర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతులు, మంగళ శాసనాలు, మధ్యాహ్నం సంకీర్తన మాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానం వరకు శ్రీవారి ఉత్సవమూర్తులు ఊరేగింపు, ఉంజల సేవ, దాస సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మహోత్సవాల సందర్భంగా తిరుమలగిరులు సంగీత ప్రియులతో సందడిగా మారింది. మా యొక్క వేద విద్యను, వేదాంత విద్యను దాన్ని మూట కట్టి పైన విసురుతారు. పైకి వెళ్ళి ఆ క్రూర గ్రహములంతా కూడా కుయోగం వస్తూ ఉండగా ఈ వస్త్రం అయితే వ్యాసరాజుకు అడుగుతారు, నాకు కావాలని. ఇక గురువు చెప్పిన తర్వాత గురువు కాసేపు నీవు సింహాసనం ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరు ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో, మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని లాలాపేట గంటలమ్మ చెట్టు వీధిలో ఉద్రిక్తత నెలకొంది. మసీద్ సెంటర్ వద్ద రౌడీ షీటర్ మరో 4 వ్యక్తులు హల్చల్ చేశారు. మొహమ్మద్ రయాన్ అనే బంగారు వ్యాపారిపై కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొహమ్మద్ రయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మొహమ్మద్ రయాన్ బంగారం వ్యాపారం నిర్వహిస్తుంటాడు. తద్వారా అతను మరికొందరికి కూడా ఉపాధి కల్పిస్తుంటాడు. అయితే స్థానికులైన తమకు కాకుండా బయటి వ్యక్తులకు బంగారం పని ఇస్తున్నాడనే కోపంతో కొందరు అతనిపై దాడికి ఒడిగట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న రయాన్ను స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతను చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రయాన్పై దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక ఏపీలో రెండో విడత ఎన్నికల ప్రచారంలో వింత వింతలు దర్శనమిస్తున్నాయి. పలు గ్రామాల్లో అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కేటాయించిన గుర్తు ఉండిపోయేలా చేసేందుకు నిజమైన వస్తువులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునికోటి శ్రీనివాసరావు గౌన్ గుర్తు కేటాయించారు. దీంతో ఓటర్లందరికీ గుర్తుండేలా స్వయాన గౌన్ వేసుకుని వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. అలాంటి వినూత్న ప్రచారాలు చూసి జనం సెటైల్ వేసుకుంటున్నారు. స్నేహితుడు మునుకోటి శ్రీనివాసరావు గుమ్మలక్ష్మీపురం మండలం పంచాయతీలోన 7వ నెంబర్ వార్డుగా పోటీ చేయించున్నారు. అతనికి గౌను గుర్తొచ్చింది. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలోన మేము గౌను గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. అతనికి అత్యధిక మెజార్టీతో గౌను గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ప్రజలందరినీ అర్థమయ్యే రీతిలో ప్రచారానికి తిరుగుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో 7వ వార్డుగా పోటీ చేస్తున్నాను కాబట్టి నా గుర్తు కవును ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఏపీ ఐఏసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ, చంద్రారెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కాకినాడలోని 9వ వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇక ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో గ్రామ పంచాయతీలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో స్థానికులతో ఆయన మాట్లాడారు. డివిజన్లో మొత్తం ఓటర్లు 4,97,782 మంది ఉండగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని సిబ్బందికి తెలిపారు. పంచాయతీకి రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ పర్టికులర్ పర్సన్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ప్రతి మండలం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని మండలాలకు కలిపి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్డిపిఓ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఆ పర్టికులర్ ఎవరెవరైతే ఆ పర్టికులర్ మండలంలో కానీ ఆ పర్టికులర్ పంచాయతీలో కానీ డిప్లాయ్ అవుతారో ఖచ్చితంగా మీ అందరి దగ్గర వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి. అంటే మీకున్న ఫుడ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎనీ అదర్ కన్సర్న్ ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే చాలామంది కమ్యూనికేషన్ సెట్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాటరీస్ ఇవన్నీ మార్చాల్సి అవసరం ఉంటుంది. సో పర్టికులర్ రూట్స్లో కొంతమంది కమ్యూనికేషన్స్ పర్సన్స్ కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండాలి మీ దగ్గర. ఎప్పుడైతే ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఆ రోజు యూ విల్ బి మోర్ వరీడ్ అబౌట్ ఎలక్షన్స్ కోసం చాలా మీ ఫోకస్ అంతా కూడా అటువైపు ఉంటుంది. ఆ టైంలో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కావాలి, ఇది లేదు అది లేదు అని చెప్పకుండా యూ కెన్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్. సో దానికోసం ఈ బేసిక్స్ ఇవన్నీ కూడా మీ అందరి దగ్గర కూడా ఉండాలి. ఫేజ్ ఎలక్షన్స్ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మనకి 13th నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో జరగబోతుంది. సో దానికి పూర్తి ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఎస్ఐస్ అందరూ కూడా అన్ని విలేజెస్ హైపర్ సెన్సిటివ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా తగ్గ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బందోబస్తు ఈరోజు నైట్ నుంచే అన్ని విలేజెస్లో కూడా బందోబస్తు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ సెకండ్ ఫేజ్ కూడా ఒక పీస్ఫుల్గా జరిగేలా చూస్తారని. మీ యొక్క గ్రామ పంచాయతీకి రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ పర్టికులర్ పర్సన్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ప్రతి మండలం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని మండలాలకు కలిపి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్డిపిఓ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఆ పర్టికులర్ ఎవరెవరైతే ఆ పర్టికులర్ మండలంలో కానీ ఆ పర్టికులర్ పంచాయతీలో కానీ డిప్లాయ్ అవుతారో ఖచ్చితంగా మీ అందరి దగ్గర వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి. అంటే మీకున్న ఫుడ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎనీ అదర్ కన్సర్న్ ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళ నంబర్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే చాలామంది కమ్యూనికేషన్ సెట్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాటరీస్ ఇవన్నీ మార్చాల్సి అవసరం ఉంటుంది. సో పర్టికులర్ రూట్స్లో కొంతమంది కమ్యూనికేషన్స్ పర్సన్స్ కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండాలి మీ దగ్గర. ఎప్పుడైతే ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఆ రోజు యూ విల్ బి మోర్ వరీడ్ అబౌట్ ఎలక్షన్స్ కోసం
చాలా మీ ఫోకస్ అంతా కూడా అటువైపు ఉంటుంది. ఆ టైంలో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కావాలి, ఇది లేదు అది లేదు అని చెప్పకుండా యూ కెన్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఎన్ష్యూరింగ్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్. సో దానికోసం ఈ బేసిక్స్ ఇవన్నీ కూడా మీ అందరి దగ్గర కూడా ఉండాలి. ఫేజ్ ఎలక్షన్స్ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మనకి 13న నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో జరగబోతుంది. సో దానికి పూర్తి ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎస్ఐస్ అందరూ కూడా అన్ని విలేజెస్ హైపర్ సెన్సిటివ్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా తగ్గ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బందోబస్తు ఈరోజు నైట్ నుంచే అన్ని విలేజెస్లో కూడా బందోబస్తు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రజలు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. అండ్ ఈ సెకండ్ ఫేజ్ కూడా ఒక పీస్ఫుల్గా జరిగేలా చూస్తారని. మీ యొక్క గ్రామ పంచాయతీకి రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ పర్టికులర్ పర్సన్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ప్రతి మండలం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని మండలానికి కలిపి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్డిపిఓ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర, అంటే ఆ పర్టికులర్ ఎవరెవరైతే ఆ పర్టికులర్ మండలంలో కానీ ఆ పర్టికులర్ పంచాయతీలో కానీ డిప్లాయ్ అవుతారో ఖచ్చితంగా మీ అందరి దగ్గర వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి. అంటే మీకున్న ఫుడ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఎనీ అదర్ కన్సర్న్ ఏమైనా ఉన్నా కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలే విజయానికి బాటలు వేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి వ్యాఖ్య. సింహాచలంలో ఘనంగా అప్పన్న స్వామివారి తెప్పోత్సవం. స్వామివారి దర్శనంతో పరవశించిన భక్తులు. తిరుమలలో వైభవంగా ఆరాధన మహోత్సవాలు. సంగీత ప్రియులతో సందడిగా మారిన తిరుమల గిరులు. రెండో విడత ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టిన అధికారులు. కర్నూలు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్. గుంటూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. బంగారం వ్యాపారిపై రౌడీ షీటర్ల దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.